జై హింద్ ఆల్ ఆఫ్ యూ. అగ్నివీర్కి అయితే ఎవరైతే సెలెక్ట్ అయ్యే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అగ్నివీర్ తమ డాక్యుమెంటేషన్ ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ డాక్యుమెంట్స్ రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఎట్లా ఫిల్ చేయాలనేది మనం ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేను ఇంతవరకు గూగుల్లో సెర్చ్ చేసిన ఎవరు కానీ డాక్యుమెంట్స్ ఎట్లా నింపాలని చెప్పి వీడియో చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే నాకైతే దొరకలేదు ఆ వీడియో. మీరైతే ఎవరైతే అగ్నివీర్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే మీ డాక్యుమెంట్స్ అనేది రిజెక్ట్ కాకుండా ఈ వీడియో యూజ్ కావడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ మీరైతే 2 జూన్కి ఏఆర్ఓలో రిపోర్ట్ చేయడం జరిగింది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్. సో మీకు అందరికీ వాళ్ళు ఒక డేట్ ఇచ్చి 9th జూన్, ఆ 9th జూన్లోపు మీకు ఒక బుక్లెట్ ఇచ్చి ఆ బుక్లెట్లో ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి అని చెప్పి 10 ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ 10 ఫామ్స్లో ఏమేమి ఉన్నాయనేది మనం డిస్కస్ చేద్దాము. ఆ ఫామ్స్ అనేవి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్న వీడియోలో చూడండి. తర్వాత ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ వాళ్ళు కొన్ని ఇట్లా పత్రం అనేది ఇచ్చిండు, ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఫార్ ఫిల్లింగ్ ఫామ్స్ అని చెప్పి. సో దీంట్లో మనకు సర్టిఫికేట్ ఫామ్, సర్టిఫికేట్ ఫామ్, శాంపిల్స్ అని ఇవ్వడం జరిగింది. ఇందులో వాళ్ళు కొన్ని పాయింట్స్ అయితే తీయడం జరిగింది. ఆ పాయింట్స్ అనేది నేను చదువుతున్నా, ఒకసారి ఆ పాయింట్స్ వినండి మీరు క్లారిటీగా. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ప్రాసెస్ మొత్తం అనేది కూడా ఎవరైతే అగ్నివీర్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు సంబంధించింది మాత్రమే, సెలెక్ట్ కాని వాళ్ళకి సంబంధించింది కాదు. ఎవరైనా వాళ్ళు ఉంటే చూడండి, కానీ ఇలాంటివి చేయకూడదు, ఎందుకంటే మీకు యూజ్ లేదు. సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే యూజ్ ఈ వీడియో. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన పాయింట్ ఏంటిదంటే A4 సైజ్ పేపర్ ఆఫ్ 75 GSM. మీరైతే A4 పేపర్ ఉంటుంది కదా, A4 పేపర్లో దాని మందం అనేది 75 GSM అనేది ఉండేటట్టు చూసుకోవాలని చెప్పిళ్ళు. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫామ్ ఫిల్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అని చెప్పిళ్ళు. అందులో వచ్చేసి మీరైతే ఫిల్ ఆల్ ఫామ్స్ యూజింగ్ ఓన్లీ ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ అని ఇచ్చారు. అయితే మీరైతే ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్లోనే ఫామ్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది ఏదైనా సరే ఓన్లీ క్యాపిటల్ లెటర్స్నే ఫిల్ చేయాలి. ఇంకోటి ఏంటంటే లోకల్ లాంగ్వేజ్లో అసలే ఫిల్ చేయొద్దు. అండ్ ఇప్పుడు మన లోకల్ లాంగ్వేజ్ తెలుగు కదా, తెలుగులో అసలే ఫిల్ చేయొద్దు. తర్వాత ఫామ్లు నింపేటప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి. మళ్ళీ మీరు రాసిన లెటర్స్ ఉంటాయి కదా, వాటిని దిద్దడం, వైట్నర్ పెట్టడం, కుట్టేయడం లాంటివి అస్సలు చేయొద్దు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ఫిల్ చేసిన ఈ ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ ఫామ్స్కి ఏంటిది దుమ్ము కానీ, తేమ కానీ, తడిసిపోయి కానీ, మడతపోయి కానీ ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేద్దామని చెప్తున్నారు. ఎన్ని కాపీస్ తీసుకపోవాలనేది కూడా వాళ్ళు చెప్పిళ్ళు. ఒక ఒరిజినల్ కాపీ మరియు 4 జిరాక్స్ ఫోటో కాపీలు, ఫామ్ నెంబర్ 1 to 7 and 9 ఫామ్స్ మరి అఫిడవిట్ అవసరం అవునని చెప్పిళ్ళు. ఏంటిదంటే వాళ్ళు ఫామ్ 1వ నెంబర్ నుంచి 7వ నెంబర్ వాళ్ళ ఫామ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ 4 కాపీస్ తీసుకురమ్మని చెప్పిళ్ళు. తర్వాత ఫామ్ నెంబర్ 8 ఉన్నది చూసినావా, ఫామ్ నెంబర్ 8 అంటే పోలీస్ వెరిఫికేషన్ అనుకుంటా సంథింగ్. మీరు ఒకసారి ఫామ్ నెంబర్ 8ని తీసి ఓపెన్ చేయండి. దాన్ని మాత్రం 4 జిరాక్స్ కాపీలు తీసుకురమ్మని చెప్పిళ్ళు. అదేవిధంగా 2 ఒరిజినల్, ఫామ్ నెంబర్ 8 అనేది 2 ఒరిజినల్, 4 జిరాక్స్ కాపీలు తీసుకురమ్మని చెప్పిళ్ళు. అన్ని ఫోటో కాపీల పైన ఫారం మరియు అఫిడవిట్ జిరాక్స్ కాపీల మీద క్లాస్ 1 అంటే గ్రూప్ 1 ఆఫీసర్, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం అటెస్ట్ చేయించుకొని రమ్మని చెప్పిళ్ళు. వాళ్ళు అది చేయించుకొని ఖచ్చితంగా పోండి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఈ అఫిడవిట్ ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ ఫామ్స్ అన్నిటిని మీరు ఫస్ట్ A4 సైజులో 2 సెట్స్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఫిల్ చేస్తున్నప్పుడు ఏదైనా పేపర్లో తప్పు ఇట్లా అయిందనుకో, మళ్ళీ సెంటర్ పోయి మళ్ళీ తీసుకురావడం మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. అట్లా కాకుండా ఉండాలంటే మీరు 2 సెట్లు ఫస్ట్ పోగానే ఈ కాపీస్ అనేవి 2 సెట్లు జిరాక్స్ తీసి పెట్టుకోండి. తీసి పెట్టుకుంటే మీకు ఏదైనా మిస్టేక్ కాగానే ఏమంటే ఆ పేపర్ని పక్క పెట్టి ఇంకో పేపర్లో మీరు ఫిల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇంకా వాళ్ళు ఏమని చెప్పిళ్ళంటే అన్ని స్టాంపుల పైన కూడా ఏంటిది నేషనల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషు, హిందీ ఆ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉండేటట్టు అని చెప్పిళ్ళు. లోకల్ లాంగ్వేజ్లో ఉండొద్దని చెప్పిళ్ళు. మళ్ళీ అన్ని స్టాంపులు కూడా క్లారిటీగా ఉండాలి. ఎలాంటిది కానీ ప్రింటింగ్ కానీ, మనం తీసుకునే ప్రింట్ అయినా సరే, మనం యూజ్ చేసిన స్టాంప్స్ అయినా కానీ క్లారిటీగా ఉండాలి. క్లారిటీ లేకపోతే రిజెక్ట్ చేస్తామని చెప్పిళ్ళు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ కూడా 32 ఫొటోస్ ఉండాలని చెప్పిళ్ళు. ఆ ఫొటోస్ కూడా వాటికి సైజ్ అనేది ఇవ్వడం జరిగింది. పొడవు అండ్ లెంత్ అండ్ బెడ్ 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెన్షన్ చేసి వాళ్ళు ఈ లాస్ట్ పాయింట్లో నేను ఈ ఫోటోలు అనేది డిస్ప్లే చేయడం జరుగుతున్నది. ఆ ఫోటోలు చూడండి ఒకసారి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తా.
మీరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ర్యాలీకి అప్లై చేసినప్పుడు ఎలాంటి ఫోటో అయితే పెట్టిల్లో అదే ఫోటోను 32 తీసుకపోవాలని చెప్పిళ్ళు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ ఫోటోలను ఫోటోషాప్లో తయారు చేసిన ఫోటోలను అసలే యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. మళ్ళీ తర్వాత అడ్రస్ సంబంధించింది కమ్యూనిటీ నెగిటివిటీ సర్టిఫికేట్లో ఆధార్ కార్డులో అయితే ఏదైతే అడ్రస్ ఉన్నదో అదే అడ్రస్ అన్ని విధాలుగా ఒకటి ఉండాలని చెప్పడం జరుగుతున్నది. మళ్ళీ కొత్తగా ఏర్పడిన ఎవరైనా ఇప్పుడు గుంటూరు ఏర్వా వాళ్ళ దగ్గర కొన్ని కొత్త డిస్ట్రిక్ట్స్ ఏర్పడ్డ వాటికి మాత్రము వాళ్ళ ఏంటిది ఎంఆర్ఓ గవర్నమెంట్ దగ్గర లెటర్ కాపీని గవర్నమెంట్ వారి ఆదేశం మేరకు కొత్త జిల్లాల వారి చిరునామా కూడా సమాచారం పొందపరచవలెనని చెప్తున్నారు. అభ్యర్థులు తమ పేరును పూరించబడిన ఫాములు మరియు అఫిడవిట్ల నందు అభ్యర్థుల పేరు మరియు తండ్రి పేరు, పుట్టిన తేదీ వివరాలు అధికారం రికార్డులో పొందపరిచిన విధంగా అంటే మీ 10th సర్టిఫికేట్ల అన్ని డాక్యుమెంట్స్లలో అయితే ఏదైతే నేమ్స్ ఉన్నాయో అన్నిట్లల్లో ఒకటే నేమ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎల్ల కూడా నేమ్ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉండేటట్టు చూసుకోవాలి. అన్ని స్పెల్లింగ్స్ పర్ఫెక్ట్ ఉండేటట్టు చూసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేమ్ ఇట్లా రాసేటప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు దొడ్డి రాజేష్ కుమార్ అని ఉన్నది అనుకో, దొడ్డి రాజేష్ కుమార్ అని రాయాలి, డి రాజేష్ కుమార్ అని అసలే రాయకుల్లి. అట్లా ఎత్తే కూడా రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఫాదర్ నేము దొడ్డి మహాదేవ్ రెడ్డి అని ఉన్నది అనుకో, సో దొడ్డి మహాదేవ్ రెడ్డి అని రాయండి, డి మహాదేవ్ రెడ్డి అని రాయకుల్లి. ఎందుకంటే అట్లా రాస్తే రిజెక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉన్నది కదా, కులము, పుట్టిన ప్రదేశము మరియు సర్టిఫికేట్ పొందుపరిచిన విధంగా ఇట్లా ఉండాలని చెప్పిళ్ళు. క్యాస్ట్కి సంబంధించింది అంటే ఓసీ, బీసీ, ఏబిసిడీలు, ఏబిసి అంటే బీసీఏ, బీసీపీ, బీసీడీ వాటిని ఏమైతున్నాయో వాటినే మెన్షన్ చేయమని, వాటిలో లేదని ఒకటి సెలెక్ట్ చేయమని చెప్పి. అంటే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఫిల్ చేస్తారు కదా, దాంట్లో ముచ్చట ఇదని. సబ్ క్యాస్ట్ కూడా సేమ్ అట్లనే. ఇప్పుడు ఉదాహరణకు ఓసీ ఉన్నారనుకో, ఓసీ కమ్మ, రెడ్డి ఇలాంటివి చేయాలండి. బీసీ అయితే బీసీ యాదవ్, బీసీ రజక, బీసీ మంగళ, బీసీ కుమ్మరి, బీసీ పద్మశాలి. ఎస్సీ అయితే ఎస్సీ మాల, మాదిగ, రెల్లి అని. ఎస్టీ అయితే నాయక్, లంబాడి, ఎరుకల, యానాది, చెంచు అని చెప్పి ఇలాంటివి అనేది వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత మనం ఇలా చూసుకుంటే ఇంకో దాంట్లో మతము రిలీజియన్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకుపోవాల్సి ఉంటుంది. ఆ రిలీజియన్ సర్టిఫికేట్ సంబంధించింది ఏ రిలీజియన్ అనేది కూడా వాళ్ళు ఫామ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మీరు హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ ఏదో ఒకటి మాత్రం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటిదంటే వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటిదంటే డీటెయిల్స్ ఆల్ ఫార్మ్స్ సర్టిఫికేట్స్ అఫిడవిట్ షుడ్ బి మ్యాచింగ్. అంటే అన్ని పత్రాలలో వివరాలు నమోదు ఫాములు, సర్టిఫికేట్లు, అఫిడవిట్లు అన్ని వివరములు సరిపోయినట్లుగా ఇంగ్లీషులో పూరించి జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే అన్నిట్లలో ఒకటే విధంగా నింపులి. మీతో నింపడం రాకపోతే ఎవరైతే మీ దాంట్లో మీకు తెలిసిన వాటిల్లో ఎవరైతే మంచిగా నింపుతారో, ఎవరైతే మంచి హ్యాండ్ రైటింగ్ ఉంటుందని అనుకుంటే వాళ్ళతో నింపిల్లి ఫామ్స్ అన్నీ ఒకటేసారి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వేరువేరుగా ఇప్పుడు ఏంటిది 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఎవరైనా చేసిళ్ళు అనుకో, వాళ్ళ ఏంటిది సర్టిఫికేట్స్ అన్నీ వేరువేరుగా చేయాలని చెప్పిళ్ళు. 8వ తరగతి చదివిన వాళ్ళు అయితే 8వ తరగతి తోటి భర్తీ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 8వ తరగతి చదివిన ట్రేడ్ వాళ్ళకు ఉత్తీర్ణ ధృవీకరణ అంటే 8th క్లాస్ మెమో తీసుకొని పోవాలని అన్నారు. మళ్ళీ ఆ 8th క్లాస్ మెమో పైన ఎవరైతే 8th క్లాస్ తోటి భర్తీ అయ్యో వాళ్ళకి 8th క్లాస్ మెమో పైన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ తోటి అసిస్టెంట్ అంటే వాళ్ళ సిగ్నేచర్ చేయించమని చెప్తున్నారు. మళ్ళీ ఎడ్యుకేషన్ ఇయర్ వైజ్ రెసిడెన్సీ సర్టిఫికేట్, స్కూలు మరియు కాలేజీ సర్టిఫికేట్లు ఏ సంవత్సరము ఏ తరగతి చదివిన దానికి సంబంధించిన వివరాలను, నివాస ధృవీకరణ పత్రము, బోనఫైడ్ సర్టిఫికేట్ సంబంధించినవి తీసుకురమ్మని చెప్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఇవన్నీ మీరు అవి ఒకసారి చదివితే అర్థమవుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నెంబర్ 1 నుండి 5వ ఫామ్ వరకు 8, 9, 10, 12 తరగతుల వరకు ప్రిన్సిపల్ మీరైతే ఏ స్కూల్లో పోయి మీరు వెరిఫికేషన్ చేపిస్తున్నారో, సర్టిఫికేట్స్ పైన సంతకం చేపిస్తున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ సంతకం అనేవి మీరు ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి, మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అడగవచ్చు మిమ్మల్ని ఆ మొబైల్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఫామ్ నెంబర్ 6, 7, 8 ఉన్న చూసినాం. ఫామ్ నెంబర్ 1 నుంచి 8 వరకు అయితే అన్ని ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించినాయి. తర్వాత 7, 8 ఉన్న చూసినా ఆధార్ కార్డు అఫిడవిట్ ఒకే మాదిరి ఉండేటట్టు చూసుకోమని చెప్పిళ్ళు. ఇంకా 7, 8 అయిపోయింది కదా. తర్వాత ఈ బోనాఫైడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి చూసినా, అఫిడవిట్ సర్టిఫికేట్లో మాత్రం 10 రూపాయలు లేదా 20 రూపాయల స్టాంప్ పేపర్ తోటి చేయించమని చెప్తున్నారు. సో అది చేయించండి.
చేయించి మీకైతే ఇక్కడ ఫామ్ నెంబర్ 8లో అయితే ఏదైతే ఇచ్చిలో అదే మ్యాటరు. ఫామ్ నెంబరు 7థ్లో 8థ్లో ఇచ్చిళ్ళు ఈ మ్యాటర్ అనేది. దాన్ని మొత్తం అక్కడ కాపీ పేస్ట్ అనేది చేయించుల్లి. అన్మ్యారీడ్ సర్టిఫికేట్ తర్వాత మీకు ఇక్కడ అఫిడవిట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఆ ఫామ్లల్లో. నేను ఇదంతా నాకు ఒక తమ్ముడు పంపిండు, గుంటూరు ఏఆర్ఓ తమ్ముడు. సో దానికి ఆ పేపర్ నేను తీసుకొని దాంట్లో ఉన్న అఫిడవిట్ అన్ని ఏఆర్ఓలకు సేమ్ పేపర్సే ఉంటాయి. ఎందుకంటే మాప్పుడు కూడా వైజాగ్, గుంటూరు, సికింద్రాబాద్ అందరికీ సేమ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకటే రోజు అయింది. సో నాకు గుంటూరు తమ్ముడు సెండ్ చేసిండు. సో దానికి సంబంధించిన దీన్ని కాపీ తీసుకొని నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది. ఈ అఫిడవిట్ అనేది వాళ్ళు ఇచ్చిన A4 ఫార్మాట్ సైజులో మీరు ఇదంతా కాపీ పేస్ట్ చేసి దీనిపైన ఎవరెవరి సంతకాలు చేయించాలని దీనిపైన ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. దీంట్లో వచ్చేసి ఫామ్ నెంబర్ 1, దీంట్లో అయితే సిగ్నేచర్ ఫర్ ప్రిన్సిపల్, దీంట్లో 10th మార్క్ షీట్లో అయితే ఏది ఉన్నదో ఫామ్ నెంబర్ 1లో 10th మార్క్ షీట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నింపుల్లి. దాన్ని నింపించిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ప్రిన్సిపల్ అని ఉన్నది, ప్రిన్సిపల్ తోటి సిగ్నేచర్ చేయించింది. తర్వాత ఫామ్ నెంబర్ 2 ఎవరైతే 12th చదివిలో వాళ్ళకు మాత్రమే, ఎవరైతే ఇంటర్మీడియట్ చేసిలో వాళ్ళు తమ యొక్క ప్రిన్సిపల్ తోటి ఆ ఫామ్ ఫిల్ చేసి దానిపైన ప్రిన్సిపల్ది సిగ్నేచర్ చేయించింది. ఫోటో ప్రతి ఒక్క ఫామ్ పైన ఫోటో పెట్టాలి. తర్వాత ప్రిన్సిపల్ది సిగ్నేచర్ చేయించాలి. ఫామ్ నెంబర్ 3 గురించి మాట్లాడినట్టయితే అదేంటిది బీఎస్సీ, ఎవరైతే బీకామ్, బీఎస్సీ, డిప్లొమా చేసిలో వాళ్ళ కోసము వాళ్ళు కూడా వాళ్ళ కాలేజీ ప్రిన్సిపల్ తోటి సైన్ చేయించాలి ఫోటో పైన. అట్లనే డేటు, రౌండ్ స్టాప్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయాలి. ఇది కూడా చేయాలి. వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ స్కూల్ 8th మార్క్ షీట్. ఫామ్ నెంబర్ 4 వచ్చేసి 8th తోటి ఎవరైతే ఎన్రోల్మెంట్ అయ్యో వాళ్ళకి సంబంధించింది. దీంట్లో కూడా సేమ్ ప్రిన్సిపల్కి సంబంధించింది. సో ఇది 8th వాళ్ళు 10th వాళ్ళు తీసుకుపోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. 12th వాళ్ళు కూడా తీసుకుపోవాలి. కరెక్ట్ ఇది జెన్యూన్ అయినా కాదా అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఫామ్ నెంబర్ 5 వచ్చి స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికేట్. ఇది కూడా స్టాంప్ అటాచ్, ఇది కూడా సిగ్నేచర్ ఆఫ్ ప్రిన్సిపల్కి సంబంధించింది. దీనిపైన కూడా ఫోటో పెట్టండి. ఈ ఫొటోస్ అన్నీ మీరైతే ర్యాలీలో అయితే ఏ ఫోటో పెట్టిల్లో అదే ఫోటో క్లారిటీ ఉండేటట్టు చూసుకోవాలి. దీని మీద కూడా మీ ప్రిన్సిపల్ తోటి చేపించి దీంట్లో మీరు గ్రాడ్యుయేషన్, BA, MA ఏది చేసిన వాళ్ళైనా ఇది ఎక్కడి నుంచి అయినా ఫిల్ చేయించవచ్చు. నేను డిగ్రీ వాళ్ళది అంటే డిగ్రీ చేసిన వాళ్ళు నేను డిగ్రీ కాలేజ్లో ఫిల్ చేపిస్తే నాకు కొంచెం బెనిఫిట్స్ ఉంటుంది అంటే అట్లా ఏం లేదు. ఎవరైనా ఎక్కడైనా చేయించుంది 8th నుంచి 12th మధ్యలో. ఫామ్ నెంబర్ 5 వచ్చేసి తర్వాత ఫామ్ నెంబర్ 6 వచ్చి క్యారెక్టర్ సర్టిఫికేట్ విలేజ్ సర్పంచ్ అండ్ BRO, వార్డ్ కౌన్సిలర్, కార్పొరేటర్, MRO. ఇది ఉన్నది చూసినా వీటిల్లో ఎవరితోటైనా ఫిల్ చేయొచ్చు. కాకపోతే సర్పంచ్ తోటి చేయిస్తే మీకు విలేజ్లో ఉంటాడు కాబట్టి తొందరలో అయిపోతుంది. ఫామ్ నెంబర్ 6 వచ్చేసి దీంట్లో ఏమున్నాయంటే మీ నేము, ఫాదర్ నేము, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు అక్కడ ఉండాలనేది, తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్, ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి, పిన్ కోడ్ రాయాలి. ఫోటో పైన కూడా సర్పంచ్ది స్టాంపు సిగ్నేచర్ అనేది చేయించుండి. సర్పంచ్ది గ్రామ పంచాయతీ రౌండ్ స్టాంప్ ఉంటుంది, ఆ రౌండ్ స్టాంప్ చేయించుండి. అక్కడ సర్పంచ్ తోటి సిగ్నేచర్ చేయించాలి. ఇంకా ఫామ్ నెంబర్ 7 వచ్చేసి నెగిటివిటీ సర్టిఫికేట్. ఇది MRO తోటి ఇట్లా సైన్ చేయించాలి. అండ్ స్టాంప్ ఇక్కడ అవైలబుల్ అంటే సిగ్నేచర్ ఆఫ్ రెవెన్యూ ఆఫీసరు, తహసీల్దారు, VAO కూడా వీళ్ళ స్టాంప్స్ అనేవి ఉన్నాయి. ఫామ్ నెంబర్ 8 వచ్చేసి పోలీస్ వెరిఫికేషన్. ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఉన్నది కదా, ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్లో మీకు SI తోటి దీన్ని రెండు ఒరిజినల్ కాపీస్ తీసుకురమ్మని చెప్పిళ్ళు. ఈ 2 ఒరిజినల్ కాపీస్ తీయాలి. దీంతోపాటు 4 ఫోటో కాపీలు జిరాక్స్లు తీయించి ఆ జిరాక్స్ కాపీల పైన గ్రేడ్ 1 ఆఫీసర్ది సిగ్నేచర్ చేయించి తీసుకొని వెళ్ళండి. తర్వాత వచ్చేసి అదే ఫామ్ నెంబర్ 8కి తర్వాత వచ్చేసి ఫ్యామిలీ ఫోటో అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 6x4 కలర్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్ విత్ లైట్ బ్లూ రెడార్ బ్యాక్గ్రౌండ్. అంటే మీరు ఫ్యామిలీ ఫోటో దిగినప్పుడు బ్యాక్ సైడ్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ బ్లూ ఆర్ రెడ్ బ్యాక్గ్రౌండ్ ఉండేట్టు చూసుకోమని అని చెప్పిళ్ళు. దీనిపైన విలేజ్ సర్పంచ్ తోటి చేయించిన ఏం కాదు, MRO తోటి చేయించిన ఏం కాదు, తహసీల్దార్ తోటి చేయించిన ఏం కాదు, సర్పంచ్ తోటి చేయిస్తే బెటర్. ఎందుకంటే మీ విలేజ్లో సర్పంచ్ అనేది మీకు ఎవరి దగ్గర ఉంటాడు కాబట్టి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనం ఫామ్ నెంబర్ 9 మాట్లాడుకున్నట్టయితే అన్మ్యారీడ్ సర్టిఫికేట్. ఇది కూడా గ్రామ ప్రధాన్ ఎవరు గ్రామ సర్పంచ్ ఉంటారు కదా, విలేజ్ సర్పంచ్ వాళ్ళతోటి చేయించాలి. ఇక్కడ కూడా ఫోటో ఇది కూడా చేయించాలి. ఆల్మోస్ట్ ఇలా 40-50% అనేది సర్పంచ్ తోటే క్లియర్ అయిపోతాయి ఈ సర్టిఫికేట్స్ అన్నీ.
ఒకటి ఎస్ఐ తోటి 2, ఇంకోటి ఎంఆర్ఓ తోటి అఫిడవిట్ అండ్ ఇంకొకటి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఉన్నది. ఈ అఫిడవిట్లో కూడా 2 దిక్కుల సిగ్నేచర్ చేయడం జరుగుతుంది ఎంఆర్ఓ. తర్వాత ఇంకోటి వచ్చేసి ఫామ్ నెంబర్ 10 క్యారెక్టర్ సర్టిఫైడ్ బై ద ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేషన్ ఆఫ్ తహసీల్. ఇంకో చెప్పిన కదా ఫ్యామిలీ ఏంటి తహసీల్దార్ తోటి సైన్ చేయించామని, ఫామ్ నెంబర్ 10 కూడా తహసీల్దార్ తోటి సైన్ చేయించాలి. ఎక్కడైతే సర్పంచ్ అయితే ఎట్లా ఫిల్ చేసిందో సేమ్ అట్లనే, కాకపోతే ఇక్కడ తహసీల్దార్ అనేది సంతకం చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటా. నా ఛానల్ని ఇప్పుడు ఇంత లాస్ట్ వరకు చూసిల్లంటే ఏదో కొంచెం మ్యాటర్ తెలుసుకునే ఉంటారు. సో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్క డౌట్ను క్లియర్గా చెప్పడానికి నేను అవైలబుల్గా ఉంటాను మీ అందరికీ. సో జై హింద్, జై భారత్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కాల్ చేయండి ఖచ్చితంగా. జై హింద్, జై భారత్.